నమస్కారం. గత కొద్ది రోజులుగా పేపర్లో వస్తున్నటువంటి బంగారు వెండి ధరలు చూసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక కామన్ మ్యాన్గా నేను, ఒక కామన్ వ్యూవర్గా మీరు డిస్కస్ చేసుకుంటున్నాం కామెంట్స్ ద్వారా, నా వీడియో ద్వారా. బంగారం వెండి ధరలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ చేస్తున్న కంపు వల్ల అని చెప్పేసి ఈరోజు మార్కెట్లో ధరలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్కసారిగా వెండి ధరలు ఇక ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయలకి, కేజీ వెండి 3 లక్షల రూపాయలకి కొంచెం దూరంలో ఉంది. కేజీ వెండి ఈరోజు 5,000 రూపాయలు పెరిగి 2,92,000 రూపాయలుగా ఉంది. కమింగ్ టు బంగారం, 350 రూపాయలేమో 22 క్యారెట్ గోల్డ్ మీద పెరిగింది. దాని మార్కెట్లో 1,30,650 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించి 380 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 1,42,530 రూపాయలుగా ఉంది. సో 2025 ఈ రెండింగ్లు కూడా మనం డిస్కస్ చేస్తుంది ఇదే. 2026లో బంగారం వెండి ధరలు పెరగడం ఖాయం. వెండేమో రిస్క్తో కూడుకునేది, ప్రాఫిట్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి. ఇక బంగారం విషయంకి వస్తే స్లోగా పెరుగుతూనే పోతుంది అని చెప్పేసి. సో 1,50,000కేమో రేపు మార్చి ఏప్రిల్లో వచ్చిందిలే బంగారం అని చెప్పేసి అనుకున్నాం 10 గ్రాములు. అది జనవరిలోనే వచ్చేలాగా ఉంది. కమింగ్ టు వెండి, ఇది వచ్చేసి 3 లక్షల రూపాయల కేజీ వెండి వచ్చేసి ఇది కూడా రేపు మార్చి ఏప్రిల్ అనుకున్నాం. అది రేపు మాకు వచ్చేలాగా ఉంది. సో డబ్బు ఉంది, రిస్క్ ఫేస్ చేయాలనుకుంటే వెండి, డబ్బు ఉంది, సేఫ్గా ఉండాలి, బట్ లాభాలు కావాలనుకుంటే బంగారం బెస్ట్ ఆప్షన్. మరలా చెప్తున్నా, నేను సర్టిఫైడ్ వ్యక్తిని కాదు ఇవన్నీ చెప్పడం కోసం, ఓన్లీ ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. అంతమా మీ కన్సర్న్స్ చెప్పింది ఫాలో అవ్వండి.